welcome back to my channel. I do what I love. Bank Nifty option trading 31st July expiry 51,500 కాల్. యాక్చువల్గా ఇది హోల్డింగ్ పొజిషన్. నేను ఫ్రైడే రోజు బై చేశాను, 270లో బై చేశాను. మార్కెట్ డే క్లోజింగ్లో ఎగ్జిట్ అవ్వచ్చని, బట్ నాకు ఛాన్స్ దొరకలేదు. సో టోటల్గా 30 లాట్స్ తీసుకున్నాను ఆ రోజు. బట్ మార్కెట్ కొంచెం 270కి తీసుకుంటే 247లో క్లోజింగ్కి వచ్చిందనమాట. అందుకని చెప్పేసి 10 లాట్స్ అప్పుడే ఎగ్జిట్ అయిపోయాను ఫ్రైడే రోజు, అండ్ 20 లాట్స్ హోల్డ్ చేశాను. సో 270 బయింగ్, 470 ఎగ్జిట్. మార్కెట్ గ్యాప్ అప్ అయింది, సో దానివల్ల 60,000 ప్రాఫిట్ వచ్చిందనమాట. సో నేను ఎగ్జిట్ అయిపోయిన తర్వాత మార్కెట్ చూడండి ఎలా పడిపోతుంది, 360కి వచ్చేసింది అనమాట. సో మనకు అలా ప్రాఫిట్స్ కనిపించాయి అనుకోండి, ఇమీడియట్గా ఎగ్జిట్ అయిపోవాలి, లేకపోతే మనకి అనుకున్న ప్రైస్ దొరకదు ఎగ్జిట్ అవ్వటానికి. ఎంత ప్రాఫిట్స్ కనిపిస్తే అంత ఇనఫ్ అనుకొని ఎగ్జిట్ అయిపోతూ ఉండాలి. సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి, లైక్ చేయండి, షేర్ చేయండి. అండ్ వన్ మోర్ థింగ్, నేను ఎప్పుడు చెప్తూ ఉంటాను, రోజు ప్రతి ట్రేడ్లో మంచి ప్రొఫెషనల్స్ని సెలెక్ట్ చేసుకొని మీరు ట్రేడింగ్ చేశారంటే, ట్రేడింగ్ అనే కాదు, ఏ సెగ్మెంట్ చేసినా సరే మంచి డబ్బులు వస్తాయి. మనం జాగ్రత్తగా చేసుకుంటే ఎందుకు డబ్బులు పోతాయి చెప్పండి. మనకు తెలియకుండా మనము ఎక్కడంటే అక్కడ ఆర్డర్స్ ప్లేస్ చేసి ఎక్కడంటే అక్కడ ఎగ్జిట్ చేస్తేనే డబ్బులు పోతాయి అన్నమాట. సో మంచి గైడెన్స్ ఉండి మంచిగా నేర్చుకొని మార్కెట్ ఏంటి అనేది తెలుసుకొని ఎక్కడ బై చేయాలి, ఎక్కడ ఎగ్జిట్ చేయాలని తెలుసుకుంటే మనకి మంచిగా ప్రాఫిట్స్ అనేవి కనిపిస్తాయి. మనకు తెలియక చేస్తాము తప్పులు, మళ్ళీ మార్కెట్ని బ్లేమ్ చేస్తూ ఉంటారనమాట అందరూ. డబ్బులు సంపాదించాలి అంటే స్టాక్ మార్కెట్ ఒక మంచి ప్లాట్ఫామ్. అది గైడెన్స్ ఉండి జాగ్రత్తగా చేసుకొని తెలుసుకొని ఏదేంటనేది ఫస్ట్ ఆఫ్ ఆల్ తెలుసుకోవాలన్నమాట. అదర్వైజ్ మనం ఏం చేయలేము. సో చేయకుండా చేస్తే ఆబ్వియస్లీ డబ్బులు ఎవరికైనా పోతాయి. అది స్టాక్ మార్కెట్ కానీ, బిజినెస్ కానీ, వాట్ ఎవర్ ఇంకేమైనా సరే. అందుకని తెలిసి జాగ్రత్తగా చేసుకుంటే మనకి డబ్బులు అనేవి కనిపిస్తాయి అన్నమాట. సో ఈవెన్ లాస్ వచ్చినప్పటికీ కూడా మనం ఎలా రికవర్ చేయాలనేది మన చేతిలో ఉంటుంది. ఎక్కడ ఆర్డర్స్ ప్లేస్ చేస్తే ఎంత రికవర్ చేస్తాము అనేది. సో ట్రేడింగ్ చేసేటప్పుడు స్టాప్ లాస్ మస్ట్ అండ్ షుడ్ అండి. స్టాప్ లాస్ లేకుండా ట్రేడింగ్ చెయ్యనే వద్దు ఫస్ట్ ఆఫ్ ఆల్.